వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ అంటే మామూలుగా ఉండదు. అందులోనూ బర్త్డే సెలబ్రేషన్స్ నెల్లూరులో S2 థియేటర్ దగ్గర జరుగుతున్నాయి. సో అందరూ కూడా ఒకసారి బర్త్డే విషెస్ చెప్తారు జూనియర్ ఎన్టీఆర్కి. ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పండి అందరికీ. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. మా సమ్మ కూడా హ్యాపీ బర్త్డే. నందమూరి తారక రామారావు గారు నందమూరి హ్యాపీ బర్త్డే. ఓకే రైట్, అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పారు. సో జూనియర్ ఎన్టీఆర్ విషయం తీసుకుంటే ఇప్పటిదాకా తీసినటువంటి సినిమాలో RRR తర్వాత ఆ రేంజ్ వెళ్ళిపోయింది ఆయన. సో మీకు బాగా ఇష్టమైన సినిమా? మాకు ఇష్టమైన సినిమానా? ఆయన సినిమాలన్నీ ఇష్టమే. ఏది ఇష్టమైన సినిమా తీయలే, ఎందుకంటే ఆయన మహానటుడే. ఆయన ఈ రోజుల్లో ఆయన నటన ముందు ఏ హీరో సాలడు. ఎందుకంటే పౌరాణికంగా జానపదంగా ఏ పాత్ర సరే అవలోలుగా పోషించగల ఏకైక హీరో. 16 ఏళ్లకే హీరోగా మొట్టమొదటి తెలుగు పరిశ్రమలో అడుగుపుట్టిన హీరో మా జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇంకా మరిన్ని పాత్రలు చేసి ఈరోజు ఇక్కడ బర్త్డే వేడుకలు JNTR టీము ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా టీం JNTR రాహుల్ ఆధ్వర్యంలో ఈరోజు S2 థియేటర్ నందు ఎంతో ఆహ్లాదకరంగా మా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరగడం జరిగింది. దీనికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎన్టీఆర్ మా పెద్ద ఆయన రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో పాత్రలు చేసి మెప్పితలు కోరుకుంటున్నాను. సో చెప్పండి, బర్త్డే వేడుకల సందర్భంగా మీరు ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు సార్? ముందుగా మా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. మా అన్న రీసెంట్గా నైట్ 11:52కి గ్లిమ్స్ రిలీజ్ అయింది. ముందు దాని గురించి మాట్లాడుకున్నాం. అన్న ఉన్నాడు దాంట్లో. ఆఫ్టర్ సింహాద్రి ఎప్పుడు కనమల్లా ఇప్పుడు డ్రాగన్ సినిమాలో అన్న ఉన్నాడు. అన్న అంటే ఈ రోజు నుంచి కాలర్ ఎత్తుకొని అన్న తప్పుదారి కళ్ళలో మాత్రం వచ్చాయి కాకుండా నా మీరా. రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడున్న రికార్డులన్నీ ఎవరెవరు చెప్పుకుంటున్నారో అవన్నీ వెళ్ళిపోతాయి. ఆడ టాప్లో ఉండేది ఎన్టీఆర్ అన్నే. ఏదో హైట్ వైజ్ గ్లామర్ వైజ్ కాదు. మా అన్న టాలెంట్ ఉన్న ఎన్టీఆర్ టాలెంట్తోనే పైకి వచ్చాడు. ఎవ్వరు సపోర్ట్ లేకుండా పైకి వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా ఆయన టాలెంట్తోనే పైకి వచ్చాడు. ఈరోజు ఆయనకి చాలా తక్కువ. ప్రతి సంవత్సరం దీనికంటే గ్రాండ్గా చేస్తాం. అది రాసుకోండి. అది తర్వాత ఫ్యూచర్లో మా అన్న తర్వాత చూస్తారు మీరు. అదేందో అది ప్రపంచానికి తెలుస్తుంది. రీసెంట్గా పక్క రాష్ట్రాల్లో ఎవరో గెలుచుంటారు. అక్కడ సిచ్యువేషన్స్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్స్ వేరు. ఇక్కడ నా అన్న అడుగు పెట్టంగానే సీఎం కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మాది. మా అన్న అయితే మేము తమ్ముడు. ఆయన రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని కోరుకుంటారు మీరంతా? అన్న వస్తే ఇట్లా చిల్లర రాజకీయాలు చేయడు. అన్న వస్తే ముందుగా యువతకి ప్రాధాన్యత ఇస్తాడు. అన్న మన రాష్ట్రాన్ని చాలా మారుస్తాడు. అది ఎన్టీఆర్ వస్తే అది బెటర్. మీరేమంటారు? ఆ రోజుల్లో వాళ్ళ తాతగారు పార్టీ పెట్టి అందరూ అభిమానులకు టికెట్ ఇచ్చాడు. 6 నెలలు పార్టీ పెట్టి గెలిచి వరల్డ్ రికార్డ్ సాధించిన పెద్ద ఆయన జూనియర్ ఎన్టీఆర్ మనవడుగా మా ఎన్టీఆర్ గాడ తొందరలో రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలని చెప్పి అభిమానం మేము కోరుకుంటున్నాం. రికార్డులు అనేది ఇది కొత్తగా ఇతనికి 16-10 సంవత్సరాలకి రికార్డు కొత్త కొట్టేశాడు అతను. రికార్డులు అనేవి ఏమి లేవు. కొత్త రికార్డు చేయాల్సిన అవసరం ఎన్టీఆర్కి లేదు. డ్రాగన్ సినిమా డైలాగ్ చెప్తా. పొరపాటును కూడా నా కల్లోకి రావద్దు. తారకన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఏపీ కాదు, TS కాదు, టోటల్ ప్రపంచవ్యాప్తంగా అన్నకి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అన్న తెలుగు రాష్ట్రాలే కాదు, టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తారకన్న అనే వ్యక్తి దేవుడు. అతను సీఎం కాదు కదా, అంతకు మించి అతని రేంజ్ అనేది ఏందో మనకు కాదు, టోటల్ ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈరోజు అన్న బర్త్డే చాలా ఘనంగా జరుగుతుంది. ఈరోజు అన్నయ్య కాదు, ఇంకా ఎన్నో సినిమాలు తీసి దానికన్నా మంచిగా పోయేవాళ్ళని, ఇలాంటి సినిమాలు ఇంకా 100 రావాలని నందమూరి అమ్మని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. జూనియర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సీఎం అన్న మా అన్న కోసం ఎప్పుడు మేము తోడు ఉంటాం. సీఎం అయ్యేదాకా పోరాడుతూనే ఉంటాం. దాన్ని మాత్రం నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్. ఈరోజు 43వ పుట్టినరోజు జరుపుకున్న మా అన్న నందమూరి తారక రామారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఇలాగే ఆయన 100ను పుట్టినరోజు మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్ అన్న. మా డ్రాగన్ ఏందో చూపిస్తాము, రికార్డులు బ్రేక్ చేస్తాం అంతే. డ్రాగన్ సూపర్. ప్రశాంత్ నీళ్ళు హైలైట్ గా చూపించాడు మన ఎన్టీఆర్ అన్నని.
ముందుగా తారకన్నకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులు ఆయనకి నిండు నిజాలు ఇంకా ఉండాలని, అలాగే ఇంకా మరిన్ని పాత్రలు ఇంకా పై స్థాయికి వచ్చి ఇంకా ఎదగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఫ్యూచర్ సీఎం, ఫ్యూచర్ హీరో భార్గవరామ్. గుర్తుపెట్టుకోండి. వేసేసామన్నా. వేసాం, బయట కూడా ఉంటుంది ఫ్లెక్స్లో, బయట ఫ్లెక్స్లో ఉంటుంది చూడండి. మేము ఇచ్చేస్తాం, ఇంకా డిక్లేర్ చేసేస్తాం. ఫ్యూచర్లో మా అన్న కూర్చుంటాడు, మేము కూర్చోబెడతాం. అన్న అయితే మేము తమ్ముడు, అండ్ రాజకీయాల్లోకి వస్తే మేము కార్యకర్తమే. ఏంటి ఇప్పుడు ఉండే వాళ్ళకి ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు కదా, ఏం చేయాలి రాజకీయాల్లోకి వచ్చి యువత కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడుండే రాజకీయాలు ఒకరినొకరు తిట్టుకోవడం, చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళ గురించి వద్దు, ప్రస్తుతం మనకు జూనియర్ ఎన్టీఆర్ వస్తే రేపు ఏం చేయాలి యువతకి? ఆయన ఉద్యోగ ఉపాధి కలిగిస్తాడు. మా అన్న ఫారిన్ కంట్రీస్ ఎలా ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ని అలా మారుస్తాడని గట్టిగా నమ్మకం ఉంది. ఆ రోజుల్లో పెద్ద ఆయన ఎలా చేశాడో ఈ రోజుల్లో మా అన్న వస్తే మారుస్తాడు. ఆయనకంటే ఇంకానే చేస్తాడు. అది సో మొత్తానికి తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు అయితే నెల్లూరులో ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఫ్యాన్స్ అంతా ఒక రేంజ్లో సంబరాలు చేసుకున్నారు. అది నెల్లూరులో S2 థియేటర్ దగ్గర. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు. వాసూస్ మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును. పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును. మా అడ్రస్ వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, టౌన్ హాల్ ఆపోజిట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9392797088, 9398381768.